నమస్కారం గురుగారు. నమస్తే మా. గురుగారు, అసలు ఆరా అంటే ఏంటి గురుగారు? పాజిటివ్ ఆరా, నెగెటివ్ ఆరా అని అంటాం. మన ఒంట్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ప్రతి ఒక్క చిన్న వస్తువులో కానివ్వండి ఆరా ఉంటుంది. నెగెటివ్ ఆరా, పాజిటివ్ ఆరా అని అంటారు. మళ్ళీ మన ఒంట్లో ఉన్న, ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని కానివ్వండి ఎలా తొలగించుకోవాలి, మన ఆరా పెరగడం వల్ల మనకి ఎలాంటి లాభాలు కలుగుతాయి ఒకసారి తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. ఆరా అంటే ఏంటంటే మనకి తెలుగులో చెప్పాలంటే దివ్య కాంతి వలయము అని చెప్తారు. కాంతి అంటే ఏంటి? వెలుతురు. అవును. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్నారు. ఆయన కాంతి ఎక్కడి వరకు వస్తుంది? భూమండలం పైనకి వచ్చేస్తుంది. అంటే ఆయన కాంతి మనము అంటే ఇంత అని చెప్పలేమన్నమాట. అవును, అనంతం ఆయన కాంతి. అలాంటి కాంతి అనేటటువంటిది మానవ మాత్రలో కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మనం మనకు మ్యాచింగ్ మంత్ర అంటే ఏంటంటే ఒక గురువు ఉపదేశం చేసినటువంటి మంత్రం మనకు అనుకూలమైనప్పుడు ఆ మంత్రాన్ని చదువుతుంటే కూడా మన ఆరా పెరుగుతుంది. ఓకే. ఆరా అంటే ఏంటిదంటే మనకు కూడా వచ్చేటటువంటి ఒక కాంతి, పాజిటివ్ ఎనర్జీ ఆరా. అది మినిమం అనేటటువంటిది ఒక 5 మీటర్లు 10 మీటర్లు ఉందనుకోండి, వాళ్ళకు కొంచెం బెటర్ ఆరా ఉంది అని అర్థం. అంటే ఒక ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట, చుట్టూ ఉండేటటువంటి ఒక వలయం లాగా ఉంటుంది. ఓకే. మళ్ళీ ఈ పాజిటివ్ ఆరాని పెంచుకోవాలి అంటే ఏం చేయాలి అసలు? అదే పాజిటివ్ ఆరా పెంచాలంటే ఏంటంటే మనం వాడేటటువంటి, ఇప్పుడు మీరున్నారు హియర్ రింగ్ పెట్టుకున్నారు, అవును పెట్టుకున్నాను, చైన్ వేసుకున్నారు, లేకపోతే గాజులు వేసుకున్నారు, వాచ్ పెట్టుకున్నారు, తర్వాత పట్టీలు పెట్టుకుంటారు కాళ్ళకి, ఈవెన్ బొట్టు కూడా స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు ఈరోజు. అవును. అట్లా దేంట్లో ఏది ధరించడం వల్ల మనకు ఆరా పెరిగింది, దేని ధరించడం వల్ల ఆరా తగ్గింది, ఓకే, ఇది ఇలా కూడా ఉంటుంది. అలా ప్రాక్టికల్ చెక్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఆరా ఎలా చెక్ చేస్తామంటే మీ సెలైవా శాంపుల్ తీసుకొని ఈ సైంటిఫిక్ ఆరా స్కానర్లో పెట్టేస్తాం. ఇక్కడ ఈ సైంటిఫిక్ అది పెట్టేసిన తర్వాత ఏంటంటే మీరు నిల్చున్న ప్లేస్ నుంచి మనం వెనక్కి వెళ్తుంటే ఎన్ని మీటర్ల ఆరా పవర్ ఉంది చెక్ చేస్తాం. అలాగా మినిమం ఒక 10 మీటర్ల ఆరా ఉందనుకోండి సుమారుగా, వాళ్ళు వాడే వస్తువుల్లో కానీ వాళ్ళ గ్రహ దోషాలు కానీ ఉండవు. ఎప్పుడైతే మనిషికి ఆరా 0 ఉందో, మీ దగ్గరనే ఆరా లేదని చూపించిందో స్కానర్, లేకపోతే 1 మీటర్ 2 మీటర్స్ 3 మీటర్స్ ఉందనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా గ్రహదోషం ఉంటుంది. రెండవది వాళ్ళు వాడే వస్తువుల్లో కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. సార్, గ్రహదోషం వల్లనే పాజిటివ్ ఆరా నెగిటివ్ ఆరా ఫామ్? గ్రహదోషం వల్ల కూడా అవుతుంది. ఇప్పుడు గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటే వాళ్ళకు ఆరా పెరుగుతుంది. ఆరా అనేది స్థిరంగా ఎక్కడ ఉండదు. స్థిరంగా ఇప్పుడు ఈ రోజున మీరు ఉదయము ఏదో మీ అమ్మ నాన్న వాళ్ళు మీకు మంచిగా ఏదో పొగిడి మంచిగా జోక్లేసి పంపించారనుకోండి, ఎగ్జాంపుల్ పాజిటివ్ ఆరా, మీకు ఏమవుతుంది? మీకు హ్యాపీనెస్ పెరిగి మీ హార్మోన్స్ ఏమవుతాయి? హ్యాపీ హార్మోన్స్ పెరుగుతాయి. అప్పుడు ఆరా అనేటటువంటిది మీకు పెరుగుతుంది. అది మిమ్మల్ని బాగా తిట్టి పంపించారనుకోండి, నువ్వు డౌన్ ఫాల్ అయిపోతుంది. అప్పుడు మీ మానసికంగా ఒత్తిడి కలుగుతుంది, దాని మీద బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ అయినప్పుడు అయిపోతుందంటే మీ ఆరా తగ్గిపోతుంది, డిప్రెషన్కి లోన్ అవుతారు కదా. కాబట్టి ఆరా అనేది స్టెబిలిటీగా ఎప్పుడు ఎక్కడ ఉండదు, అది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే అందుకనే ధ్యానం చేసేటప్పుడు ఆరా లెవెల్స్ పెరుగుతాయి, జపం చేసేటప్పుడు ఆరా లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మనము మ్యాచింగ్ రత్నం స్టోన్ పెట్టుకుంటే ఆరా పెరుగుతుంది, లేకపోతే మ్యాచింగ్ వాచ్ పెట్టుకుంటే, అందులో దోషం లేనటువంటి వాచ్ పెట్టుకుంటే ఆరా పెరుగుతుంది. ఇప్పుడు రోల్డ్ గోల్డ్ చాలా రకాల ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాం లేడీస్ అందరు కూడా, వాటి వల్ల నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా తెలియదు వాళ్ళకి, ఎవరికి అది పెట్టుకుంటారు. ఇలాంటి సందర్భాలు నాకు చాలా ఎదురైనాయి. ఏంటంటే మన జాతకంని బట్టి వాచ్ పెట్టుకున్నా, జాతకాన్ని బట్టి ఉండదు, అది జాతకంతో సంబంధం లేదు. ఒక వస్తువు యొక్క గుణము, ఆ వస్తువులో ఉన్నటువంటి నెగిటివ్ గుణం ఉందా పాజిటివ్ గుణం ఉందా దాంట్లో, అది మనకు పట్టుకున్నప్పుడు అది మనకు మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ అయితే మనకు అనుకూలంగా ఉన్నట్లు, మ్యాచ్ కాలేకపోతే మన ఆరా తగ్గుతుంది, మ్యాచ్ అయితే ఆరా పెరుగుతుంది. అంటే ఇంకేం లేదు, కంఫర్ట్ ఉన్నామా లేదా ఉన్నది. అందుకని నేనేమంటున్నానంటే గ్రహదోషాలు ఉండి జపము, హోమాలు, దానాలు అన్నీ చేసాము, అన్ని టెంపుల్స్కి వెళ్ళొచ్చాము, కానీ ఇంకా మాకు సమస్యలు ఉంటున్నాయి అంటే కారణం ఏంటంటే మీరు వాడే వస్తువులో లోపం ఉంటుంది, లేదంటే మీకు ప్రాపర్గా గ్రహదోషం ఉంటుంది, దానికి సరైన రెమెడీ ఇచ్చిన వాళ్ళు లేరు. పూజ చేసినప్పుడు తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది, కానీ లాంగ్ టైంలో అది ప్రాబ్లం సాల్వ్ చేస్తానని అనుకోవడం పొరపాటు. ఓకే. అంటే మీరు చెప్పినట్టుగా గ్రహ దోషాలు ఉంటే కూడా పనులు అవ్వకపోవడం, టెన్షన్ ఫీల్ అవ్వడం, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, డిప్రెషన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే ఒక గ్రహ దోషం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. అవును. ఇప్పుడు యాక్సిడెంట్ కావడానికి గ్రహాలు ఉంటాయి,
మానసిక ఒత్తిడి కలిగించడానికి గ్రహాలు ఉంటాయి, చక్రాస్ ఉంటాయి. ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తున్నాను. ఇప్పుడు వాడుతున్నప్పుడు వస్తువుల్లో కూడా ఒక లేడీకి హియరింగ్లో ప్రాబ్లం వచ్చింది. ఆమె మైగ్రేన్తో సఫర్ అయింది బాగా. కారణం ఏంటి అంటే ఆమె గ్రహదోషం లేదు, ఆ తత్కాల గ్రహదోషం లేదు అసలు వాస్తవంగా. కానీ మైగ్రేన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఒక 1 year బాధపడింది. మైగ్రేన్ ఎందుకు వస్తుందో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మెడిసిన్ వాడతారు. మెడిసిన్ వాడినంత మాత్రం తగ్గుతుందంటే టెంపరరీ రిలీఫ్ వస్తుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అట్లా జీవితాంతం వాళ్ళు ఒక మైగ్రేన్ గురించి మెడిసిన్ వాడుతూనే ఉండాలా? వాడొద్దు కదా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే అది చెక్ చేసినప్పుడు మా ఆవిడకి మైగ్రేన్ ఉందని చెక్ చేయండి, కాస్త తలనొప్పి ఉంటుందని చెక్ చేసినప్పుడు ఇయరింగ్లో ప్రాబ్లం ఉంది, అది తీసి పక్కన పెట్టిన తర్వాత వితిన్ 2 daysలో రిలీఫ్ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆమెకు మైగ్రేన్ లేదు ఇంతవరకు. ఓకే, మనం వాడే వస్తువులో కూడా పవర్ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ పర్టికులర్గా ఏ ఆర్గాన్ మీరు డిస్టర్బ్ చేస్తుంది అనేది కూడా ఉంటుంది. ఓకే, కొంతమంది కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, ప్రాపర్గా దాంట్లో ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేటువంటి సైంటిఫిక్ జ్యోతిష్యంలో చూసుకోవచ్చు. సూపర్ సార్, నిజంగా. అంటే నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా ఫస్ట్. నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏ దాని మీద ఎఫెక్ట్ పడుతుంది, ఏ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందా, జనరల్ ప్రాబ్లమ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందా. జనరల్ ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానీ, ఇంకేదైనా కానీ. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నేను గత 4 years బ్యాక్ ఒకరి ఇంట్లో విజిట్ చేశాను, హౌస్ విజిట్. ఆ టైంలో ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వాళ్ళ ఇంట్లో. ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది వాస్తోషంలో చెక్ చేస్తున్నప్పుడు ఇంట్లో లేదు అది. ఒక వండుకునేటటువంటి కుక్కర్ మూత పైన ఉంది ప్రాబ్లం. అంటే చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే అక్కడ కనిపిస్తుంది దాంట్లో. అలాగా మనము దేవుళ్ళు అని చెప్పేసి మనం విగ్రహాలు పెట్టుకుంటున్నాం. వాస్తవంగా దేవుళ్ళలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, కానీ దేవుని రూపంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే సరిపోదు. దేవుడు చేసినటువంటి మెటల్లో ప్రాబ్లం ఉంటే అది కూడా సమస్యనే. ఓకే, విగ్రహాల్లో కూడా ఎనర్జీ ఉంటుందా, నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి అందుకనే ఒక పూజ గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ అగరబత్తులు, కర్పూరాలు, తర్వాత పువ్వులు, పండ్లు అన్ని పెట్టి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తాం. కానీ ప్రాపర్గా ఆ విగ్రహాలలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా ఉంటే అక్కడ మనకి ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఓకే, ఎలాగో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడ. మీరు మెటల్స్ ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని అంటున్నారు. ఎలాంటి మెటల్స్ యూజ్ చేయాలి అలాంటప్పుడు? మీరు అలా చెప్పడానికి లేదు. ఇప్పుడు కొంతమందికి బంగారం అనేటటువంటిది వ్యాధి నిరోధక శక్తి ఇస్తుందని చెప్పి అందరు బంగారం, అసలు వాస్తవంగా బంగారం ధరించేది ఎందుకు అనుకుంటున్నారు? ఏదో అలంకరణ కాదు, ఏదో చూపించుకోవడానికి కాదు. ప్రాపర్గా మీరు కంఠానికి సంబంధించిన ఒక ఆభరణం పెట్టుకున్నారనుకోండి ఎగ్జాంపుల్, ఆ కంఠానికి సంబంధించి దోషాలు పోగొట్టడానికి బంగారం ఉపయోగపడుతుంది. చెవులకు పెట్టుకున్నారనుకోండి, చెవులకు బంగారు తయారు చేసినటువంటి ఇవి ఆభరణాలు పెట్టుకోవడం వల్ల మీకు చెవుల దోషాలు పోతాయి, కర్ణ దోషాలు పోతాయి. కాబట్టి అవి కర్ణ ధరించాలి. ఇప్పుడు ఏవో ఐరన్ ధరిస్తే ఎలా? ఐరన్లో వ్యాధి నిరోధక శక్తి ఉండదు, వ్యాధిని పెంచే శక్తి ఉంటుంది దాంట్లో. ఓకే, కాబట్టి ఏవైతే ప్రాపర్గా మనం ధరిస్తున్నామో ఆ మెటల్ ఏంటి, అందులో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చెక్ చేసుకోవాలి. అంటే మేజర్గా సఫర్ అవుతున్నట్టు వాళ్ళకి చెప్తున్నాను ఈ విషయం. అందరూ వచ్చి చెక్ చేసుకోలేకపోతారేమో, కానీ మేజర్గా మేము ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని వాస్తు చూపించుకున్నా ఇంకేదో ఒక లోపం మాకు ఉంది, మేము సాటిస్ఫాక్షన్ లేము అనేటటువంటి వాళ్ళకి మనం చేసేటటువంటి ఏదైతే రిజల్ట్ ఇస్తున్నామో అది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఓకే, ఒకవేళ ఇంట్లో బ్యాడ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా చాలా మందికి నిద్ర పట్టదు, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక గదిలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు బాగా బ్యాడ్ డ్రీమ్స్, చెడు కళలు పడుతూ ఉంటాయి. ఆ కళలు పడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నిద్ర సరిగ్గా రాదు, అదొకటి. కొంతమంది ఇళ్లలో జియోపతిక్ స్ట్రెస్ అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటే అక్కడ నిద్ర పట్టదు, వాళ్ళకి అనేక రకాల జబ్బులు వస్తాయి, వాళ్ళకి బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. కాబట్టి వాస్తుపరంగా, జ్యోతిష్యపరంగా అన్ని రకాలుగా ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు వాస్తులు మీకు తర్వాత చెప్తాను విషయాలు, ఏ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏ సమస్య వస్తుంది, ఏడ పడుకుంటే ఏ సమస్య వస్తుంది, ఏ లోపం వల్ల ఏ సమస్యలు వస్తున్నాయి అనేటటువంటిది పెద్ద విస్తృతమైన సబ్జెక్టు. ఆ సైంటిఫిక్ వాస్తులా వస్తుంది అది. కాబట్టి మీరు అడిగిన దానికి ఏంటంటే, మనం వాడేటటువంటి మెటల్స్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అనేటటువంటి ఐడెంటిఫై చేసుకొని వాడుకున్నట్లయితే, నేను షేక్పేట్లో ఒకరి ఇంట్లో, ఇప్పుడు లేడీస్ అందరూ ఏం చేస్తున్నారు, ఏ డ్రెస్ వేసుకుంటే ఆ హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుంటున్నారు, ఆ చెప్పులు వేసుకుంటున్నారు. హ్యాండ్ బ్యాగ్లో ఉన్నటువంటి వాడినటువంటి ఆ క్లిప్స్ కానీ, రకరకాల దాంట్లో ఉన్నటువంటి మెటల్స్, ఏదైనా జిప్ కానీ, ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాయని మనం చెప్పలేము. కాబట్టి అవిటి ఏంటంటే, అందులో మీరు వాటికొకటి మారుస్తున్నారు,
డ్రెస్కి అనుకూలంగా మీరు హ్యాండ్ బ్యాగ్ వాడుతున్నారంటే ప్రాపర్గా మనతో ఒక 10 బ్యాగులు ఉన్నాయంటే ఆ 10 బ్యాగులు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అవి పాజిటివ్ ఉన్నాయంటే అవి వాడుకోవచ్చు, ఓకే. నెగిటివ్ ఉన్నాయంటే ఏదో నెగిటివ్ ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు. లేదు చాలా కాస్ట్లీ ఇది కొంత మధ్యన సోషల్ మీడియా చూస్తున్నాం లక్షల పెట్టి బ్యాగులు కొంటున్నారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే అలా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా దానికి చిన్న పరిహారం ఇస్తాం మేము. ఆ పరిహారాన్ని వాడుకుంటే ఆటోమేటిక్గా అది పాజిటివ్ అవుతుంది, అందులో ఉన్న నెగిటివ్ని కంట్రోల్ చేస్తుంది. గ్రహ దోషాల వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. గ్రహ దోషాలు కదా అందులో ఉన్నటువంటి ఆ ప్రాపర్గా మెటల్లో ఆ హ్యాండ్ బ్యాగ్ కానీ లేకపోతే మనం వాడే వస్తువుల్లో కూడా ఎక్కడెక్కడైతే ఏ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో ప్రాపర్గా వాళ్ళకు ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నటువంటి వాటికి పరిహారాలు ఇవ్వచ్చు, కాస్ట్లీ అయితే, లేదంటే చిన్న చిన్న అయితే పాడేయచ్చు. ఓకే. దానివల్ల కూడా మనకి రిలీఫ్ వస్తుంది, మన ఆరా కూడా పెరుగుతుంది వాళ్ళకి. అంటే నెగిటివ్ వస్తువులు వాడితే ఆరా తగ్గిపోతుంది, పాజిటివ్ వస్తువులు మన దగ్గర ఉండడం వల్ల మన ఆరా పెరుగుతుంది. ప్రతి చిన్న వస్తువుది కూడా ఆరా చెక్ చేయించుకోవాలి అంటారా? కానీ మీలాగా మళ్ళీ ఆరా మిషన్ లేదుగా. ఆరా మిషన్ అంటే మేము ఆన్లైన్లో కన్సల్టెన్సీ ఇస్తాము, అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా మీరు వీడియో కాల్ చేస్తే చెప్పొచ్చు, మీరు అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ప్రాపర్గా మా ఆఫీస్లో కూర్చొని కూడా నేను వీడియో కాల్ ద్వారా కూడా ఆరా చెక్ చేయవచ్చు. ఆరా చెక్ చేయడానికి రాదు, కాకపోతే వాళ్ళు వాడేటటువంటి వస్తువులు కానీ గ్రహ దోషాలు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ జనరల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అన్నీ కూడా చెప్పొచ్చు. ఓకే. ఈవెన్ ఫోటో వల్ల కూడా చెప్పొచ్చు. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. శుభం.